కాబట్టి వీళ్ళు ప్రాక్సీ వార్ మొదలుపెట్టారు. అంటే అంతర్గత యుద్ధం. ఆ యుద్ధంలో టార్గెట్స్ ఎవరు? మన యువత. కాబట్టి మీ మానసిక ఆరోగ్యాలను ఏ విధంగా దెబ్బతీయాలి అన్న దిశగా వాళ్ళందరూ కూడా ముందుకు వెళుతున్నారు. ఇంతకు ముందు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మత కల్లోలాలు సృష్టించేవారు. కులాలకు మధ్య అంతరాలు పెట్టి ఈ విధంగా వాటిని ప్రమోట్ చేసి మన మధ్య మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళ కుట్ర ఏమైందో తెలుసా మీ అందరికీ? వాళ్ళు ఆ విషయాలు మానేసి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మన దశను దిశను మార్చే కుట్ర జరుగుతోంది. ఈ కుట్ర మీరు తెలుసుకో. మీరు అందరూ అనుకుంటారు కదా, ఉదయం లేవగానే ఈ సోషల్ మీడియాలో ఉండిపోతాం కదా మనం. ఈ సోషల్ మీడియా ద్వారా మీ మానసిక ఆరోగ్యాలకి దెబ్బతీయాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది మీరందరూ గమనించి ఫ్రీగా వచ్చేస్తుంది, డేటా ఫ్రీగా ఇస్తున్నాడు. మనం ఇన్ని రకాలుగా మనకు మెసేజెస్ వస్తున్నాయి, ఇన్ని రకాల ప్లాట్ఫామ్స్ మనకు అన్ని ఉన్నాయి. మరి దీన్ని వాడుకోవాలి కదా అనుకుంటే దీని వెనకాల ఉన్న కుట్రను మీరంతా కూడా గమనించాలి. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఏదైనా దేశాన్ని మీరు నాశనం చేయాలంటే ఆ దేశంలో ఉన్న యువతరాన్ని గనక మనం పెడదోవలో పట్టించగలిగితే ఆ దేశం తనకు తానే నాశనం అవుతోందన్నది గ్రహించి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఒక పిచ్చివాడి చేతిలో రాయిస్తే వాడు ఎలా చేస్తాడో ఆ విధమైన పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తాం. మొన్న ఎయిర్పోర్ట్ కి వెళితే ఒక ఆయన వాళ్ళ ధర్మపత్ని యొక్క వీడియో తీస్తున్నాడు. ఆవిడ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని సూట్ కేసు పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వస్తుంది. ఆయన వీడియో నేను అదంతా అయ్యాక ఆయన అడిగాను, ఏం చేస్తున్నారు మీరంటే, సార్ ఇది రీల్ గా పంపిస్తానండి. ఏమవుతుంది రీల్ గా పంపిస్తుంటే చాలా మంది చూస్తారు. మళ్ళా ఒక నెల తర్వాత కలిసాం మళ్ళా మేము ఎయిర్పోర్ట్ లో. ఆయన మళ్ళా గుర్తుపెట్టాడు, ఎలా ఉందండి ఏమైంది మీ రీల్ అని. ఈ ఒక నెలలో 5 లక్షల మంది చూశారు సార్ మా రీల్ అని. మరి ఏమవుతుంది? కుట్ర కాదు, మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్ర కాదా? మిమ్మల్ని అనుక్షణం మీరు ఎక్కడ చైతన్య కేంద్రాలుగా మారుతారు అన్న భయం మన చుట్టుపక్కల దేశాలకు ఉండి, అది కాకుండా మీ కాన్సన్ట్రేషన్ ని మీ ఫోకస్ ని ఎలా దెబ్బతీయాలో అని ఈ విధమైన రీల్స్ చేసి పెడుతున్నారు. మీ మానసిక ఆరోగ్యాలను దెబ్బతీయడానికి మన సరిహద్దుల్లో ఉన్న దేశాలు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మనల్ని ఎప్పుడు కూడా అటాక్ చేయలేరు. మన సరిహద్దుల్లో ఉన్న ఏ దేశం కూడా యుద్ధంలో మనల్ని ఎప్పటి కూడా జయించలేదు. కాబట్టి వీళ్ళు ప్రాక్సీ వార్ మొదలుపెట్టారు. అంటే అంతర్గత యుద్ధం. ఆ యుద్ధంలో టార్గెట్స్ ఎవరు? మన యువతరం. కాబట్టి మీ మానసిక ఆరోగ్యాలను ఏ విధంగా దెబ్బతీయాలి అన్న దిశగా వాళ్ళందరూ కూడా ముందుకు వెళుతున్నారు. ఇంతకుముందు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మత కల్లోలాలు సృష్టించేవాళ్ళు. కులాలకు మధ్య అంతరాలు పెట్టి ఈ విధంగా వాటిని ప్రమోట్ చేసి మన మధ్య మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ కుట్ర ఏమైందో తెలుసా మీ అందరికీ? వాళ్ళు ఆ విషయాలు మానేసి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మన దశను దిశను మార్చే కుట్ర జరుగుతోంది. ఈ కుట్ర మీరు తెలుసుకోవాలి. మీరు అందరూ అనుకుంటారు కదా, ఉదయం లేవగానే ఈ సోషల్ మీడియాలో ఉండిపోతాం కదా మనం. ఈ సోషల్ మీడియా ద్వారా మీ మానసిక ఆరోగ్యాలకి దెబ్బతీయాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది మీరందరూ గమనించండి. ఫ్రీగా వచ్చేస్తుంది, డేటా ఫ్రీగా ఇస్తున్నాడు. మనం ఇన్ని రకాలుగా మనకు మెసేజెస్ వస్తున్నాయి, ఇన్ని రకాల ప్లాట్ఫామ్స్ మనకు అన్నీ ఉన్నాయి. మరి దీన్ని వాడుకోవాలి కదా అనుకుంటే దీని వెనకాల ఉన్న కుట్రను మీరంతా కూడా గమనించాలి. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఏదైనా దేశాన్ని మీరు నాశనం చేయాలంటే ఆ దేశంలో ఉన్న యువతరాన్ని గనక మనం పెడదోవలో పట్టించగలిగితే ఆ దేశం తనకు తానే నాశనం అవుతోందన్నది గ్రహించి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఒక పిచ్చివాడి చేతిలో రాయిస్తే వాడు ఎలా చేస్తాడో ఆ విధమైన పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నాం, మనం ఏం చదువుతున్నాం, మనకు ఏది వినిపిస్తున్నారు, మనం వింటున్నాం. దీని మీద గనక మీకు క్లారిటీ లేకపోతే మనం ఓడిపోయే ప్రమాదం ఉంటుందని మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను మీరు. దీని వెనకాల జరుగుతున్న కుట్రను కూడా మీకు తెలియజేయడానికి వచ్చాను. ఎందుకంటే మనం ఏం చూస్తున్నాం, మనం ఏం చదువుతున్నాం సోషల్ మీడియాలో, మనకు ఏది వినిపిస్తున్నారు వాళ్ళు, మనం ఏం వింటున్నాం, వీటన్నిటి గురించి ఒక్కసారి మీరు బేరీజు వేసుకోండి, ఆ కుట్ర మీకు తెలిసిపోతుంది. సో ఆ విధంగా
పూర్వం సినిమాల్లో ఏం చేసేవాళ్ళంటే ఎవరైనా తపస్సు చేస్తుంటే వాళ్ళ లక్ష్యం విచలితం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కాబట్టి మిమ్మల్ని యువతరాన్ని డిస్టర్బ్ చేయడానికి ఆ ప్రయత్నమే జరుగుతోంది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి రీల్స్ అన్న కొత్త యంత్రాన్ని ఒకటి కనిపెట్టారు. రీల్స్ ఎక్కడ చూసినా కూడా రీల్స్లోనే మునిగిపోయింది మన యువతరం. రీల్స్లో ఎప్పుడైనా భగత్ సింగ్ను చూసామా? రీల్స్లో ఎప్పుడైనా సుఖదేవుని చూసామా? రీల్స్లో ఎప్పుడైనా రాజగురువును చూసామా? రీల్స్లో ఎప్పుడైనా భటుకేశ్వర దత్తును చూసామా? రీల్స్లో ఎప్పుడైనా చంద్రశేఖర్ ఆజాద్ను చూసామా? లేదు. ఎటువంటి రీల్స్ మనం చూస్తున్నామో ఆలోచించండి. మొన్న ఎయిర్పోర్ట్కి వెళితే ఒక ఆయన వాళ్ళ ధర్మపత్ని యొక్క వీడియో తీస్తున్నాడు. ఆవిడ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని సూట్ కేసు పట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వస్తుంది ఆవిడ. ఆయన వీడియో తీస్తున్నాడు. నేను అదంతా అయ్యాక ఆయన అడిగాను, ఏం చేస్తున్నారు మీరంటే, సార్ ఇది రీల్గా పంపిస్తానండి అన్నాను. ఏమవుతుంది రీల్గా పంపిస్తుంటే, చాలామంది చూస్తారు సార్ అన్నాడు. మళ్ళా ఒక నెల తర్వాత కలిసాం మళ్ళా మేము ఎయిర్పోర్ట్లో. ఆయన మళ్ళీ గుర్తుపట్టాడు. ఎలా ఉందండి, ఏమైంది మీ రీల్ అన్న. ఈ ఒక నెలలో 5 లక్షల మంది చూశారు సార్ మా రీల్ అన్నాడు. మరి ఏమవుతుంది, ఇది కుట్ర కాదా? మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్ర కాదా? మిమ్మల్ని అనుక్షణం మీరు ఎక్కడ చైతన్య కేంద్రాలుగా మారుతారో అన్న భయం మన చుట్టుపక్కల దేశాలకు ఉండి, అది కాకుండా మీ కాన్సన్ట్రేషన్ని మీ ఫోకస్ని ఎలా దెబ్బతీయాలో అని ఈ విధమైన రీల్స్ తీసి పెడుతున్నారు. దీనివల్ల ఏమైందో తెలుసా ఈ ప్రభావం? మొన్న ఒక మీడియా వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. సార్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే 29 సెకండ్లలో చెప్పండి సార్ అన్నాడు. నేనన్నాను 29 సెకండ్లో ఏం చెప్పగలం అంటే, ప్రస్తుతం యువతరం యొక్క కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత కేవలం 29 సెకండ్లు మాత్రమే. కావాలంటే మీ రీల్స్ చూడండి ఒకసారి. 29 సెకండ్ల కన్నా ఎక్కువ ఉండవు. 29 సెకండ్ల కన్నా ఎక్కువ రీల్ ఉంటే మీరు ఇలా అంటారట, రీల్స్ ఎగురుతాయట, ఆ రీల్స్ చూడరట. దీన్ని 13 సెకండ్లు చేయడానికి కుట్ర జరుగుతోంది మన దేశం మీద. మీ మీద కుట్ర జరిగి త్వరలో మీ కాన్సన్ట్రేషన్ కేవలం 13 సెకండ్లు మాత్రమే చేయబోతున్నారు. గమనించండి, మీరందరూ కూడా గమనించండి. ఐ హ్యావ్ కమ్ హియర్ టు వార్న్ యూ. ఎందుకంటే నా దేశం బాగుండాలని నా అభిప్రాయం. నా దేశంలో యువతరం భారతదేశాన్ని మార్చాలన్నది నా అభిప్రాయం. కానీ మీరు 29 సెకండ్లకి 13 సెకండ్లకే మీ ఏకాగ్రత పరిమితమవుతే మరి ఎక్కడికి వెళుతుంది భారతదేశం? ఆలోచించండి మీరు. కాబట్టి ఈ విధంగా అనవసరమైన విషయాల మీద, అనవసరమైన వ్యక్తుల మీద సోషల్ మీడియాలో చర్చలు జరిపి యువతరాన్ని పెడదోవ పట్టిస్తున్నారు. వాడెవడో మోటార్ సైకిల్ ఇలా లేపుతాడు, దాన్ని రీల్ వస్తుంది. మీకు లక్షల్లో చూస్తున్నారు, కోట్లలో చూస్తున్నారు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు రీల్స్ వ్యూస్ అన్న 2 మాయలో మిమ్మల్ని ముంచేస్తున్నారు. మీరు రీల్స్ చేయాలి, దానికి వ్యూస్ వస్తాయి, వ్యూస్ వస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఈ విధమైన ప్రభావంలో యువతరాన్ని మత్తులో ముంచేస్తున్నాయి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు. మై డియర్ యూత్ ఆఫ్ తిరుపతి, మీరందరూ కూడా గమనించండి ఈ విషయాన్ని. భగవంతుడి దివ్య సన్నిధిలో ఉన్నారు మీరందరూ. మీరు ఇటువంటి ప్రభావంలో మీరు పడకూడదు. కాబట్టి ఇవి మన శత్రు దేశాలు మన మీద జరుపుతున్న, మనకు తెలియకుండా మన మీద జరుపుతున్న దాడి అని గమనించాలి. ఇది అత్యంత ప్రమాదకరమైనదని మీరు గమనించాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. అటెన్షన్ డైవర్షన్ చేసే ఒక అవకాశం ఇది. సాధారణంగా ఎదుగుతున్న పొలాలు ఉంటాయి. నేను వ్యవసాయదారుని, నేను వ్యవసాయం చేస్తాను. నేను 12 ఎకరాల్లో కౌలుకు తీసుకొని నేను వ్యవసాయం చేస్తున్నాను. ఏదైనా నా వ్యవసాయంలో నాకున్న పంట బలహీనమైతే దానికి ఏం చేస్తానంటే నేను ఎరువులు వేస్తాను. ఎరువులు సుమారుగా నేను, ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం చేస్తాను కాబట్టి నాకు పెద్ద ఖర్చు అవ్వదు. కానీ ఎప్పుడైతే ఈ చెట్టుకు చీడపీడలు వస్తాయో అప్పుడు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది రైతు. ఎందుకంటే దానికోసం ఇన్సెక్టిసైడ్స్ తీసుకోవాలి, పెస్టిసైడ్స్ కొనాలి. ఆ పెస్టిసైడ్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అది గనుక చేయకుంటే పంట నాశనం అవుతుంది. ఎందుకంటే వేరు తొలిచే పురుగులు కొన్ని ఉన్నాయి.
తరువాత పువ్వులు తెంపే పురుగులు కొన్ని ఉన్నాయి, చెట్ల ఆకులు రాల్చే పురుగులు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. వీటికి గనుక చికిత్స చేయకుంటే, వీటికి గనక పెస్టిసైడ్స్ వేయకుంటే పంట నాశనం అయిపోతుంది. అందువల్ల మన మీద ఏం జరుగుతుందో చూడండి. మన మీద కూడా ఇటువంటి పురుగులు, పెస్టులు మన బుర్రను పాడు చేస్తున్నాయి, మన మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. మనం ఎట్లాంటి పెస్టిసైడ్స్ వాడాలి మరి ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్ చాలా ఖర్చుతో కూడుకున్న విషయాలు. కాబట్టి ఇటువంటి యువతరం అంతా కూడా ఈ విధమైన పెస్ట్తో, ఈ విధమైన క్రిమి కీటకాలతో ప్రభావితం కాబడితే దాన్ని ఏదో ఒకటి చేయాలిగా. చేయకుంటే ఈ పంట మొత్తం నాశనం అవుతుందన్న బాధ ఎక్కడో కలుగుతుంటుంది. కాబట్టి దీని గురించి మీకు ముందే చెప్పడానికి వచ్చాను నేను. మిమ్మల్ని అందరినీ కూడా పరివర్తన చేయడానికి, మిమ్మల్ని అందరినీ కూడా వేరే మార్గంలో తీసుకువెళ్ళడానికి ఈ విధమైన ప్రయత్నం జరుగుతుంది. దానితో పాటు ఇంకొక పెస్ట్, డ్రగ్స్. ఇది చాలా విస్తృతంగా సమాజంలో ముందుకు వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఎక్కడో సిటీస్లోనూ పెద్ద పెద్ద మెట్రోల్లోనూ ఉండేవాళ్ళు అనుకున్నాం, కానీ ప్రస్తుతం చూస్తే ఈ డ్రగ్స్ అన్నది గ్రామాలకు చేరుకుంది. ఇది కూడా మన చుట్టుపక్కల ఉన్న దేశాలు మన యువతరాన్ని నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ఇంకొక ప్రయత్నం అని మీరందరూ కూడా గమనించాలి. ఈ మధ్య నేను తిరుగుతుంటాను కాబట్టి ఎంత నీచమైన, హేయమైన మాటలు నేను వింటున్నానంటే 15 సంవత్సరాల పిల్లలు, 16 సంవత్సరాల పిల్లలు, 17 సంవత్సరాల పిల్లలు వీరందరూ కూడా తాగుడుకు అలవాటు అయిపోతున్నారు, డ్రగ్స్కు వీళ్ళంతా కూడా బలిపడుతున్నారు అని ఈ విధంగా వింటుంటే ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా మన మీద జరుగుతున్న కుట్ర అని మీరందరూ కూడా గమనించాలి. తల్లిదండ్రులు మీరందరూ కూడా పెరిగి ఉద్ధరిస్తారు, మీరందరూ కూడా బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు అని అనుకుంటున్న సమయంలో ఈ విధంగా ఒకవైపు సోషల్ మీడియా అన్న చీడపీడలు, మరి ఒకవైపు డ్రగ్స్, తాగుడు అన్న చీడపీడలతో మన యువతరాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోంది. దాన్ని మనం ఆపగలగాలి. ఒక్కసారి మనసులు ఆలోచించుకోండి మీరందరూ కూడా. ఇంతవరకు నేను ఈ విషయాలు చెప్పిన విషయాలను ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి. ఏ విధమైన వ్యక్తులు భారతదేశంలో ఉండేవారని మీకు చెప్పాను ముందు, కానీ ప్రస్తుతం మీరు అటువంటి వ్యక్తులు కాకుండా ఉండడానికి అనేక శక్తులు మన మీద పనిచేస్తున్నాయి. దానికి మనం ఏం చేయాలని మీరు ఆలోచించండి. 2 క్రికెట్ క్రీడాకారులు ఒకేసారి వచ్చారు క్రికెట్ రంగంలోకి. వాళ్ళిద్దరూ కలిసి బాంబేలో జరిగిన కౌంటీ మ్యాచ్లో 664 పరుగులు చేశారు ఇద్దరు కలిసి. ఆ ఇద్దరు ప్లేయర్స్ని మొత్తం భారతదేశమే భుజాల మీదకి ఎక్కించుకుంది వాళ్ళిద్దరిని కూడా. ఒకరు సచిన్ తెందూల్కర్, ఇంకొక వ్యక్తి వినోద్ కాంబ్లీ. వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి రంగప్రవేశం చేశారు క్రికెట్ రంగంలో. ఒకే మైదానంలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు శివాజీ పార్క్, ముంబై. ఒకే గురువు గారు రమేష్ చంద్ర అచ్రేకర్ అన్న గురువు గారి దగ్గర వీళ్ళిద్దరూ కూడా శిష్యరికం చేశారు. కానీ ఒక వ్యక్తి భారత రత్నగా మారి సచిన్ తెందూల్కర్ అయితే, ఇంకొక వ్యక్తి డ్రగ్స్ బారిన పడి ఈరోజు పోలీసు కేసులతో సతమతమవుతున్న ఇంకొక ప్లేయర్. చూడండి ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఏంటో. ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని గుర్తించాడు, ఈ దేశం కోసం ఏం చెయ్యాలి అనుకున్నాడు, ఆ దిశగా ముందుకు వెళ్ళాడు, భారతరత్న అయ్యాడు. కానీ ఇంకొక వ్యక్తి ఈ చీడపీడలకు బలిపడి తన జీవితాన్నే తను పాడు చేసుకున్నాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఇంకొక వ్యక్తి, ఎందుకంటే మీకు అందరికీ సినిమాలు చాలా ఇష్టం, మీ అందరికీ సినిమా పరిజ్ఞానం చాలా ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ అని ఇంకొక యాక్టర్. సుశాంత్ సింగ్ రాజ్పూత్ చూడండి, సినిమా అనగానే పిల్లులు, కుక్కలు, ఈ కూతలు మొదలవుతాయి మన వాళ్ళ దగ్గర నుంచి. ఇదొకటి, మీరు ఇది కూడా గుర్తించుకోవాలి. మిమ్మల్ని మీ కాన్సన్ట్రేషన్ చేయకుండా పక్కకు తీసుకువెళుతున్నది ఇంకొక పెద్ద రోగం, సినిమాలు. ఇవి కూడా ఆలోచించండి. సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనే వ్యక్తి మంచి నటుడు, కానీ ఆ పిల్లవాడు డ్రగ్స్ బారిన పడి ఫైనల్గా చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసులు నడుస్తున్నాయి, మీ అందరికీ తెలిసినవి. ఇంకొక వ్యక్తి సంజయ్ దత్, ఆయన కూడా ఫైనల్గా గన్లు తెప్పించుకొని డ్రగ్స్ బారిన పడి ఇప్పుడు బయటకు వచ్చాడు. అంటే ఈ ప్రభావాలు ఎలా పనిచేస్తున్నాయన్నది మీ అందరికీ తెలియాలి. ఈ కుట్రలు ఏవైతే సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని వెనక్కి తీసుకువెళుతూ,
మత్తు పదార్థాల ద్వారా మిమ్మల్ని వెనక్కి తీస్తూ ఈవెన్ చాక్లెట్ల రూపంలో, జ్యూసుల రూపంలో కూడా మీ వరకు మత్తు మందులు అందించడానికి కుట్రలు జరుగుతున్నాయన్నది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. పిల్లల స్కూళ్ళ ముందు చాక్లెట్ల రూపంలో, జ్యూసుల రూపంలో ఈ విధంగా మత్తు మందులు మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని ప్రభావితం చేసి మిమ్మల్ని నిర్వీర్యులుగా మార్చి ఈ భారతదేశాన్ని నిర్వీర్యంగా చేయాలన్న కుట్ర జరుగుతోంది. ఇది మీరందరూ గమనించాలి అన్నది ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే కోవిడ్లో మనం అందరం చూసాం, అందరికీ కోవిడ్ రాలేదు. ఎవరి దగ్గరైతే ఇమ్యూనిటీ ఉండిందో, ఎవరి దగ్గరైతే రోగ నిరోధక శక్తి ఉండిందో వాళ్ళను కోవిడ్ ఏమీ చేయలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు కనుక వాటి జోలికి మేము వెళ్ళం, ఈ ప్రయత్నాలను మేము గమనిస్తాం. మేమెప్పుడు కూడా ఈ డ్రగ్స్ కానీ, సోషల్ మీడియా కానీ, ఇటువంటి చీడపీడలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మమ్మల్ని మేము రక్షించుకోగలమని మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకుంటారో భారతదేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది అన్నది మీరందరూ కూడా గమనించాల్సిన అంశమని చెప్పడానికి వచ్చాను. సో ఆ విధంగా మీలో మోరల్ ఇమ్యూనిటీ పెరగాలి, ఎథికల్ ఇమ్యూనిటీ పెరగాలి. ఈ రెండు గనక మీలో పెరగగలిగితే బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు. దీనికోసం చేయాల్సింది ఏంటంటే పుస్తక పఠనం అన్నది చాలా ముఖ్యం. రీడ్ గుడ్ బుక్స్, మంచి పుస్తకాలు చదవండి, మంచి సాహిత్యం చదవండి. దాని ద్వారా మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఇవి గనక మీరు చేయకుంటే జరిగేవి రెండు పరిణామాలు. ఒకటి ఆత్మహత్యలు చేసుకోవడం, రెండవది వేరే వాళ్లను హత్య చేయడం. ఇవే జరుగుతున్నాయి సమాజంలో. మీరు రోజు పేపర్ తీయండి, ఎంతమంది యువతరం వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ మధ్యలో. ఎంతమంది విద్యార్థులు క్రిమినల్స్గా మారుతున్నారు, సొంత తల్లిదండ్రులను చంపుతున్నారు. ఇటువంటి వార్తలు చదువుతుంటే హృదయ విదారకమైన వార్తలు చదివే దౌర్భాగ్యం మనందరికీ కూడా పడుతోంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీరు సరి అయిన పుస్తకాలు, సరి అయిన సాహిత్యం చదవకపోవడం. ఎందుకంటే ఈ సెషన్లో మీ అందరికీ నేను వార్నింగ్స్ ఇవ్వడానికి వచ్చాను ఇక్కడ. అంటే మన చుట్టుపక్కల జరుగుతున్న కుట్ర మనకు తెలియకుండా ఎలా జరుగుతోందో అన్నది మీరు తెలుసుకుంటే మీరందరూ కూడా దాని నుంచి బయటికి వస్తారని. కాబట్టి మీరు చేయాల్సింది మంచి సాహిత్యం చదవడం, మంచి పుస్తకాలను చదవడం. చాలామంది ఏంటంటే మాకు కెరియర్ ముఖ్యమని చాలామంది స్పీచ్ల్లో కూడా చెబుతుంటారు. మీకు మీ కెరియరే ముఖ్యం, మీరు ముందుకు వెళ్ళండి అంటారు. కానీ నా దృష్టిలో మీరు చేయాల్సినది జీవితం చాలా విశాలమైనదని గుర్తించాలి. ఆ తరువాత విజ్ఞానం అంతకంటే విశాలమైనదని మీరు గుర్తించాలి. కెరియర్ ఆటోమేటిక్గా మన వెంట పరిగెత్తుకొస్తుందని నేను మీకు చెబుతున్నాను. కాబట్టి జీవితం చాలా ముఖ్యమైనది, విజ్ఞానం అంతకన్నా ముఖ్యమైనదని మీరు తెలుసుకుంటే మీ ప్రతి క్షణం కూడా ఈ విజ్ఞానాన్ని పెంచుకోవడానికి మీరందరూ కూడా ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ 2-3 సంవత్సరాలు చాలా ప్రధానమైనవి. దీస్ 2-3 years ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఈ 2-3 సంవత్సరాలను మీరు వృధా చేసుకోకండి. కాబట్టి సాహిత్యాన్ని చదవండి, గొప్ప గొప్ప విషయాలు చదవండి. అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. మీరు అవకాశాల వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు, అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అన్నది మీరందరికీ కూడా తెలియాల్సిన అవసరం. కాబట్టి రాబోయే కాలంలో చాలా అవకాశాలు దొరకబోతున్నాయి మీకు. కానీ ఈ అవకాశాలకు మనల్ని మనం తయారు చేసుకోవాలన్నది మీరందరూ కూడా నేర్చుకోవాల్సిన అంశం. కెరియర్ అని ఆ వైపు వెళ్లకుండా కెరియర్ దృష్టి ఉంచుకోండి. దానితో పాటు మన నాలెడ్జ్ బేస్ని కనుక మీరు పెంచుకోగలిగితే అద్భుతమైన విజయాలు సాధించగలరు. అబ్దుల్ కలాం గారు ఆయన ఫైటర్ పైలట్ అవ్వాలనుకున్నారు, కాలేకపోయాడు. ఆ కెరియర్ నుంచి ఆయన వెంటనే తన జ్ఞానాన్ని విస్తృతంగా పెంచుకున్నాడు. ఆ ఫైటర్ పైలట్లందరూ కూడా సెల్యూట్ చేసే విధంగా భారతదేశానికి రాష్ట్రపతి కాగలిగాడు. ఆయన ప్రధానమైన కారణం ఆయన విజ్ఞానాన్ని పెంచుకోవడం. ఆయన బేస్ను పెంచుకున్నాడు, అవకాశాలు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. అందువల్ల మీ అందరికీ నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఆ విధంగా మీరు గనక మీ విజ్ఞానాన్ని పెంచుకోగలిగితే, ఇంతకుముందే వచ్చిన ఉదాహరణ వరప్రసాద్ రెడ్డి గారు, ఆయన ఇంజనీర్, కానీ ఆయన వ్యాక్సిన్స్ కనిపెట్టి పద్మభూషణుడయ్యాడు ఆయన. కారణం హీ హాజ్ ఇంక్రీజ్డ్ హిస్ బేస్. సో మై డియర్ యంగ్ స్టూడెంట్స్, యువర్ ఇమీడియట్ గోల్ ఆర్ ఇమీడియట్ రెస్పాన్సిబిలిటీ హాస్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ విడ్త్. మీరు BA చదువుతున్నారు, దానికి మాత్రమే పరిమితం అవ్వకండి.
అనేక విషయాలను తెలుసుకోండి. రోజు మీరు పేపర్ చదివినప్పుడు తిరుపతిలో ఈరోజు ఏం జరుగుతుందనేది తెలిస్తే యూనివర్సిటీలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి, ఐఐటిలో కార్యక్రమాలు జరుగుతాయి, మిగతా ఇన్స్టిట్యూట్లో కూడా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీకున్న సమయాన్ని ఈ రీల్స్ చూడడం మానేసి ఇటువంటి కార్యక్రమాలకు హాజరవుతే ఏమవుతుందంటే యువర్ విడ్త్ విల్ ఇంక్రీజ్, అంటే మీ పరిజ్ఞానం పెరుగుతుంది. పరిజ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. కాబట్టి ఈ మాయలో పడిపోకండి, ఈ రీల్స్ మాయలో పడిపోకండి, ఈ సోషల్ మీడియా మాయలో పడిపోకండి. దీనికి కూడా ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేయండి. ఒక 1 అవర్ మేబీ మీ తీరిక సమయంలో ఒక ½ అన్ అవర్ ఐ విల్ గో యూజ్ ది సోషల్ మీడియా. సాయంత్రం ఒక ½ అన్ అవర్ అంతే. ఆ తర్వాత మీరు నెట్ క్లోజ్ చేసి పడేసేయండి. చూడండి మీకు ఎంత సమయం దొరుకుతుందో. ఈ సమయంలో గనక మీరు మీ పరిజ్ఞానాన్ని పెంచుకోగలిగితే ఏమవుతుందంటే బ్రహ్మాండమైన విజయాలు మీరు సాధించవలసింది. కాబట్టి ఈ ఇంపాక్ట్ కార్యక్రమంలో మీకు ఇచ్చే నేను సలహా, శ్రమించడం నేర్చుకోండి. ఈ డైవర్షన్స్ నుంచి బయటపడండి. సోషల్ మీడియా డైవర్షన్స్, డ్రగ్స్ డైవర్షన్స్, ఈ ఆల్కహాల్ డైవర్షన్ నుంచి, ఈ అడిక్షన్స్ నుంచి మనల్ని కాపాడుకోండి. ఎందుకంటే నాకు ప్రధానంగా వచ్చిన డిమాండ్ పిల్లలు చాలామంది వీటితో చెడిపోతున్నారన్నది. కాబట్టి ఈసారి ఈ విషయం కూడా నేను మాట్లాడదాం అనుకున్నాను. అందువల్ల యూ హ్యావ్ ఎ క్లియర్ విజన్ అండ్ యూ ఇంప్రూవ్ యువర్ విడ్త్ ఆఫ్ నాలెడ్జ్. పైకి రావాల్సింది మీరు కాదు, మీ ఆలోచనలు పైకి రావాలి. అది గుర్తుండి, మీ ఆలోచనలు పైకి వస్తే మీరు పైకి వెళతారు. నేను పైకి వెళ్ళాలి, నేను పైకి వెళ్ళడం అంటే పైకి కాదు, నేను బ్రహ్మాండంగా ఎదగాలి అని మీరు అనుకుంటే అది పక్కన పెట్టి మీ ఆలోచనలు ఎదగాలి అనుకోండి. మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలరు అని చెప్పగలను. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ జీవితాలను ఒక్కసారి చదవండి. మీకు చెబుతున్నాను, నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ జీవితాలను ఒకసారి చదివితే ఎంతో స్ఫూర్తిని పొందుతాం. 2019వ సంవత్సరంలో 3 సైంటిస్టులకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ప్రపంచంలో, కెమిస్ట్రీలో. దేనికి ఇచ్చారో తెలుసా వాళ్ళకి? లిథియం అయాన్ బ్యాటరీస్ కనిపెట్టినందుకు. అందులో ప్రధానమైన సైంటిస్టు జాన్ గుడెనో అన్న వ్యక్తి, ఆయన వయసు ఎంతో తెలుసా? 96 సంవత్సరాలు. 96 సంవత్సరాల్లో ఆ వ్యక్తికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ వ్యక్తి ఎవరు అనుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టారట నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. ఆ వ్యక్తి ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే ల్యాబ్లో ప్రయోగాలు చేస్తున్నారు అని చెప్తాడంటే ల్యాబ్కి వెళతారు. ల్యాబ్కి వెళ్ళి అక్కడ కొడితే ఆయన బయటకు వచ్చి ఎస్ ఏమైంది అంటే మీకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన రీసెర్చ్ ఆయన చేసుకుంటూ ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన హీ వాంట్స్ టు ఇంక్రీజ్ హిజ్ విడ్త్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి ఆలోచన బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ వ్యక్తి నోబెల్ ప్రైజ్ స్థాయికి వెదగలిగాడు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే నా ఆలోచనలు బాగుండాలి, నా ఆలోచనలు ఉదాత్తంగా ఉండాలి, నా ప్రవర్తన ఉదాత్తంగా ఉండాలని మీరు అనుకున్న రోజున మీరందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. ఇంకొక చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు 96 సంవత్సరాల వయస్సులో ఒక తల్లి ఇప్పుడు కూడా యూనివర్సిటీలో ఫిజిక్స్ చదువు చెబుతోంది. 96 సంవత్సరాలు. మీ రీల్స్లో ఇవి రావు ఎప్పుడు. మీ రీల్స్లో ఈ సినిమా పాటకు పడిపోయి అక్కడ బకెట్ను కొట్టేసి కింద పడిపోయిన ఆవిడ రీల్స్ చూస్తారు మీరు. 12 లక్షల వ్యూస్ అట. 12 లక్షలు. పాట పాడుకుంటూ వెళ్ళి బకెట్ కొట్టేసి ఆమె కింద పడింది. ఇది 12 లక్షల మంది చూస్తున్నారు. కానీ 96 సంవత్సరాల వయస్సులో ఇప్పటికీ సెంచూరియన్ యూనివర్సిటీకి వెళ్ళి రోజు 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న చిలుకూరి శాంతమ్మ గారిని మీ రీల్స్ చూపించవు. ఎందుకంటే ఆ రీల్స్లో కనుక ఇది చూపిస్తే మీరెక్కడ బాగుపడపోతారో అని వాళ్ళ భయం. ఆ తల్లి ఎవరా తల్లి? చిలుకూరి శాంతమ్మ. ట్రంప్తో పాటు అక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన జేడీ వ్యాన్స్ వాళ్ళ భార్య చిలుకూరి ఉషా వాళ్ళ నానమ్మ. ఆవిడ 96 సంవత్సరాల వయస్సులో కూడా ఇప్పటికీ 60 కిలోమీటర్లు రోజు ప్రయాణం చేసి ఆ తల్లి చదువు చెబుతోంది. వీటి గురించి తెలుసుకోండి. ఆలోచనలు ఎంత ఉత్తమంగా ఉన్నాయో చూడండి. కాబట్టి మన ఆలోచనలు ఉత్తమంగా ఉంటే మనం కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళతామని మీరందరూ కూడా గుర్తించుకోవాలి. రోజు ఈ మధ్య చూస్తుంటే షాప్స్, జ్యువెలరీ షాప్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు ఒక జ్యువెలరీ షాప్ ఇనాగ్రేషన్.
ఒక ఆయన వచ్చి ఆయన జ్యువెలరీ షాప్కు ఆయనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటుంటాడు రోజు. డబ్బులు ఊరికే రావంటాడు ఆయన. చూడండి, ఇవి మీ రీల్స్లో చూపిస్తారు కాబట్టి మీకు తెలుసు. చిలుకూరి శాంతమ్మ గురించి అడిగితే మీకు తెలియదు. అదే ప్రమాదం పొంచి ఉంది మనకు. దాంట్లో 22 క్యారెట్ల గోల్డ్ గురించి మాట్లాడుతుంటారు. వాట్ ఈస్ 22 క్యారెట్ గోల్డ్? 22 సార్లు ఆ బంగారం అన్నది అగ్నిలోకి వెళ్ళి తన శక్తిని పెంచుకొని పరిశుభ్రమై 22 క్యారెట్లుగా బయటకు వస్తుంది. అంటే అంత కష్టపడితే తప్ప మీరు ఆ విధంగా ముందుకు రాలేరని మీరు 22 క్యారెట్ల గోల్డ్ గురించి మీరు తెలుసుకోవాలి. కానీ 22 క్యారెట్ల గోల్డ్ మా షాపులో ఉందని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళని చూడడం కాదు. మీరు ప్రతి విషయంలో కూడా లోతుగా వెళ్ళి మీరు ఆలోచించాలి. వాట్ ఈస్ 22 క్యారెట్ గోల్డ్? వాట్ ఈస్ 24 క్యారెట్ గోల్డ్? ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం 9 క్యారెట్ గోల్డ్లతో రాబోతోంది. వాట్ ఆర్ దీస్ ఆర్టిఫిషియల్ డైమండ్స్? వాట్ ఆర్ దీస్ ల్యాబ్ డైమండ్స్? ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మీ రీల్స్లో ఇవి రావు ఎప్పుడు కూడా. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా నిర్వీర్యం చేయాలి. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచనా పరులుగా కాకుండా ఎవరో చెబితే వాళ్ళ వెనకాల వెళ్ళే విధంగా చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఆ విధంగా మీరు నిర్ణయించుకోండి. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన కాలేజీలో విద్యార్థులు ఒక నిర్ణయం తీసుకోండి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఫ్రీ అని చేస్తున్నాం. ఈవెన్ తిరుపతిని కూడా ప్లాస్టిక్ ఫ్రీ చేయాలని సంప్రదించాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన 3 కాలేజీలో 4 కాలేజీలో వచ్చాయని దివాకర్ గారు చెప్పారు నాకు. మీరందరిది ఒకే టార్గెట్. మా కాలేజీని మేము ప్లాస్టిక్ ఫ్రీ చేసి చూపిస్తామని మీరందరూ ఒక్కసారి నిర్ణయించుకోండి. ప్రభుత్వాలు చెప్పేది వేరు, కానీ నేను ఒక కమిటెడ్ విద్యార్థిగా నేను చెబుతున్నాను, నా కాలేజీని నేను ప్లాస్టిక్ ఫ్రీగా చేసి చూపిస్తానని ఒక్కసారి మాట ఇచ్చుకోండి. మనస్సు చెప్పుకోండి. చేయలేమా? చూడండి గొంతు ఎంత తక్కువైపోయిందో. అదే సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనగానే ఎన్ని కేకలు వినిపించాయి. కాలేజీని ప్లాస్టిక్ ఫ్రీ చేద్దామంటే గొంతులే బయటికి రావట్లేదు. అంటే ఈ విధంగా మిమ్మల్ని వెనక్కి తీసే ప్రయత్నాలు ఎంతో గొప్పగా జరుగుతున్నాయి. అంటే ముందుకు వెళ్ళడానికి మీ మనసులు అంగీకరించట్లేదు. ఒక కొత్త విధానాన్ని నా కాలేజీలో నేను తీసుకువస్తాను అని గట్టిగా మీరు ఎలుగెత్తి మీరు చెప్పలేకపోతున్నారు. దానికి ప్రధానమైన కారణం మన వెనకాల జరుగుతున్న కుట్రలని మీరందరూ గమనించారు. చేస్తారా మీ కాలేజీని ప్లాస్టిక్ ఫ్రీ? ఎస్. మా ఇంపాక్ట్ టీం వీళ్ళ అయిన తర్వాత ఏ కాలేజ్ నుంచి వచ్చారన్నది డీటెయిల్స్ తీసుకోండి. లెట్ us డూ ఇట్. మీకు మేమంతా కూడా సపోర్ట్గా ఉంటాం. వీఆర్ ఆల్ విల్ బి విత్ యూ. తిరుపతిలో ఇంపాక్ట్ కార్యక్రమానికి అటెండ్ అయిన 3 కాలేజీలు వాళ్ళ కాలేజీలను ప్లాస్టిక్ ఫ్రీగా చేయడానికి నిర్ణయించుకున్నారంటే వాళ్ళ ఆలోచనలు ఉత్తమం. ఎప్పుడైతే ఉత్తమమైన ఆలోచనలు ఉంటాయో మీ యొక్క అభివృద్ధి కూడా ఉత్తమంగా జరుగుతుందని మీరందరూ కూడా గమనించాలి. సంక్రాంతి రాబోయేది సంక్రాంతి, సమ్యక్ క్రాంతి. కాబట్టి ఈ సంక్రాంతి రోజున ఏదైతే మనం నిర్ణయాలు తీసుకుంటామో అది మన జీవితాల్లో కూడా మార్పులు రాబోతున్నాయి. కాబట్టి 7, 8 తారీఖుల్లో మహతి ఆడిటోరియంలో జరిగిన ఇంపాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న మీరందరూ కూడా సంక్రాంతి సందర్భంగా 12వ తారీఖున నేషనల్ యూత్ డే సందర్భంగా మీ జీవితాలను మార్చుకునే నిర్ణయాలు మీరు రాసేయండి. జీవితాలను మార్చుకోండి. ఆలోచనలు ఉత్తమంగా పెంచుకోండి. ఈ ఉత్తమమైన ఆలోచనలు మిమ్మల్ని ఉత్తమమైన వ్యక్తులుగా ముందుకు తీసుకువెళ్ళగలము అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ తపన ఉంచండి. గొప్ప వ్యక్తుల జీవితాలు తెలుసుకోవాలన్న తపన ఉంచుకోండి. ఆ విధంగా మీరు ముందుకు వెళతాము అన్నది మీరు కావాలి. తర్వాత అనేక విషయాలు మాట్లాడుకోవాలి. నేను ఎప్పుడు చెబుతుంటాను, కాలేజ్ ఈజ్ ఎ కిచెన్, లైఫ్ ఈజ్ ఎ డైనింగ్ రూమ్. మీ కాలేజ్ అన్నది మీ వంటగది, మీ జీవితం అన్నది మీ డైనింగ్ రూమ్. ఈ కిచెన్ సక్రమంగా పని చేయకుంటే రేపు డైనింగ్ రూమ్లో ఏమీ మీరు తినలేరు. కాబట్టి ఈ కిచెన్ను బాగు చేసుకోండి, మీ వంటశాలను బాగు చేసుకోండి. ఈ 3 సంవత్సరాలు యూ ట్రై టు ఇంప్రూవ్ యువర్ కిచెన్. ఇఫ్ యూ ఎంజాయ్ నౌ యూ విల్ సఫర్ త్రూ అవుట్ యువర్ లైఫ్. చాలామంది అంటుంటారు మేము ఎంజాయ్మెంట్ అని. సుమారుగా ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితులు చూస్తే మనం అందరం కూడా 80 సంవత్సరాల వరకు జీవించగలం. కాబట్టి ఈ 20 సంవత్సరాలు గనక మీరు చక్కగా మీ జీవితాలను మార్చుకోగలిగితే మిగతా 60 సంవత్సరాలు మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలరు. కాలేజీలో వీళ్లను గోల చేయడం, వాళ్లను గోల చేయడం, లెక్చరర్లను గోల చేయడం,
తాగేసి డ్రగ్స్కు అలవాటు పడి ఎవడో చూపించేదానికి అలవాటు పడిపోయి 70 ఏళ్ల జాగృత జీవితాన్ని మనం పోగొట్టుకుంటాం, మనం సమాధులమైపోతాం. ఇది పాదులు తీయాల్సిన సమయం, సమాధులు కట్టుకోవడానికి సమయం కాదని మీ అందరికీ హెచ్చరించడానికి నేర్చారు. పాదులు తీయండి. ఇప్పుడు ఈ పాదులు తీసి అందులో బ్రహ్మాండమైన విత్తనాలు ఇప్పుడు నాటితే కొన్ని సంవత్సరాల్లో బ్రహ్మాండమైన వృక్షాలు మీ ఎదుర దర్శనమిస్తాయి మీ అందరికీ. కాబట్టి మై డియర్ యంగ్స్టర్స్, యువర్ కాలేజ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ కిచెన్. మంచి మంచి వంటకాలను తయారు చేయడానికి ఈ కిచెన్ను ఉపయోగించండి. ఆ తరువాత మీ లైఫ్లో కూర్చొని బ్రహ్మాండంగా మీరు చేసిన వంటకాలను ఆస్వాదిస్తూ ఒక 60 సంవత్సరాలు బ్రహ్మాండంగా గడిపేయవచ్చు. కానీ ఈ 17, 18, 20, 21 సంవత్సరాల వరకు మీ జీవితాలను సక్రమంగా మీరు మార్చుకుంటే మీ జీవితాలు బ్రహ్మాండంగా. కాబట్టి ఇప్పుడు శ్రమ పడదాం, పాదులు తీద్దాం, మంచి మొక్కలు నాటుదాం, వాటి ఫలాలను తరువాత అనుభవిద్దామన్నది ఈ కార్యక్రమంలో మీ అందరికీ నేను చెబుతుంది. పాదులు తీద్దాం, మంచి విత్తనాలు నాటుదాం, మంచి మొక్కలు ఏపుగా పెరిగినప్పుడు వాట్లకు కాసే పండ్లను తీసుకొని మనం ఆనందిద్దాం. అది మీరు చేయాల్సింది. అందుకనే ఆ విధమైన ఆదర్శప్రాయమైన జీవితాల్లో మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని, నిజ జీవితంలో పైకొచ్చిన వాళ్ళ ఆదర్శాలను తీసుకొని, సమాజంలో నిలబడిన వంటి వాళ్ళ ఆదర్శాల జీవితాలు తీసుకొని, నిలబడగలిగిన వాళ్ళ ఆదర్శ జీవితాలు మీరు తీసుకొని, నిలబడాల్సిన వంటి వాళ్ళ జీవితాలను మీరంతా చదివి మీరందరూ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా కనుక మీరు ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోగలిగితే బ్రహ్మాండమైన భారతదేశం తయారవుతుందని చెప్పడానికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆలోచించండి. నేను చెప్పింది మీకు ఉన్న ప్రమాదాలు, పొంచి ఉన్న ప్రమాదాల గురించి నేను మాట్లాడాను. మీకు తెలియకుండానే మిమ్మల్ని ఏ విధంగా దారి మళ్లిస్తున్నారో నేను చెప్పాను. ఎటువంటి వ్యక్తులను మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారో, ఎటువంటి వ్యక్తులను మీరు ఆదర్శంగా తీసుకోవాలో వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడారు. కాబట్టి రియల్ హీరోస్ కాదు, రియల్ హీరోస్ను అనుసరించండి అని మీ అందరికీ చెప్పారు. రియల్ హీరోస్ నేనేం తప్పు పట్టట్లేదు, కానీ రియల్ ఈజ్ రియల్, రియల్ ఈజ్ రియల్. ఈ ఫలితాన్ని, ఈ వ్యత్యాసాన్ని మీరందరూ కూడా గుర్తించగలగాలి. కాబట్టి ఆ విధమైన ఎవరైతే జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించిన రియల్ హీరోస్ ఎవరున్నారో వారందరి గురించి మీరు చదవండి. సినిమాలను కేవలం ఎంటర్టైన్మెంట్గా మాత్రమే తీసుకోండి. సినిమాల్లో మునిగిపోకండి. సినిమాల్లో మీరు మునిగిపోకండి. సినిమాలు కేవలం వినోదానికి చూసేది మాత్రమే. సినిమాలు మన జీవితం కాదు. మన జీవితాలు మన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి వీట్లను మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా రియల్ హీరోస్గా కాకపోకుండా చేయడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. శక్తివంతమైన కేంద్రాలుగా మారండి. ఆలోచనలను అద్భుతంగా చేయండి. ఆటోమేటిక్గా మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారని మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఈరోజు నేను రావడం జరిగింది. థింక్ థింక్ థింక్. ఆలోచించండి, మళ్ళా ఆలోచించండి, మళ్ళా ఆలోచించండి. ఈరోజు రాత్రి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన విషయాల గురించి ఒకసారి మళ్ళా గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకంటే తల్లిదండ్రులుగా, పెద్దలుగా ప్రమాదాలు సూచించడం అన్నది మా బాధ్యత. ఆ ప్రమాదాలు గమనించిన తర్వాత చెబుతుంటారు, వాతావరణ కేంద్రాలు మనకు ప్రమాద సూచికలు చెబుతుంటారు. ఇక్కడ ఈ లెవెల్ జెండా ఎగరేశారు, ఆ లెవెల్ జెండా ఎగరేశారు, మీరు సముద్రంలోకి వెళ్ళకండి, నదుల్లోకి వెళ్ళకండి అని మీకు వాతావరణ సూచనలు వేస్తుంటాయి. ఎందుకంటే జీవితాలను కాపాడడానికి. అదేవిధంగా మీ జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పొంచి ఉన్న ప్రమాదాలు ఉన్నాయని చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. దీని గురించి మరి ఒకసారి ఆలోచించి మీరందరూ కూడా ఒక విజ్ఞాన కేంద్రాలుగా మారి, ఒక చైతన్యవంతమైన శక్తులుగా మారి ఈ భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా మార్చే ప్రక్రియలో మనమందరం కూడా భాగస్వాములు అవుదామని మీ అందరికీ తెలియజేస్తూ, మీ బాధ్యతను గుర్తు చేసి మీ ప్రమాదాలను హెచ్చరించే అవకాశాన్ని ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి, మిత్రులు దివాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారత్.